ఎఫ్టీసీకి ఏం చేశారు, చేసే అవకాశం అసలు మీకు వచ్చిందా లేదా అన్నదానికి కంటిన్యూషన్గా కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో కళాకారుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, అది జరగలేదనేది కూడా విపక్షాలు చేసిన విమర్శ. దానికి మీరు సమాధానం చెప్పిన తర్వాత మిగతా అంశాలు కూడా ప్రస్తావిద్దాం. వైసీపీ ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వంలో కళాకారుల్ని చిన్నచూపు చూశారా? ఎవరు చెప్పారు ఏళ్లలో చెప్పండి సార్. సినిమా రంగం కూడా వైసీపీ వెంట లేదు, టీడీపీ వెంటే ఉంటుంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. దీంట్లో భాగంగానేనా, లేకుంటే ఎందుకు సినిమా రంగం వైసీపీకి ఎందుకు ఉండదు? మీరు ఒకసారి సినిమా హీరోలందరినీ కూడా జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సందర్భంలో కూడా ఒక గొడవ అయింది. అక్కడ చిరంజీవి గారిని మీరు అక్కడ చూపించినటువంటి తీరు, అక్కడ జరిగింది ఒకటి, బయటకు వచ్చినటువంటి వీడియోలో ఒకటి అనేది కూడా ప్రచారం జరిగింది. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడుతున్నట్టుగా వచ్చినటువంటి వీడియో బయటకు వచ్చింది. అది కావాలనే ఆ ఒక్క వీడియో మాత్రమే రిలీజ్ చేశారు బయటకు అనేది కూడా ప్రచారం జరిగింది. సార్, ఎందుకు సినిమా ఇండస్ట్రీ వైసీపీకి దగ్గర ఉండదు, ఎందుకు టీడీపీకి దగ్గర ఉంటుంది అనుకుంటున్నారు? కాదు, ఆంధ్రజ్యోతిలో తెల్లారి చూసా చిరంజీవి గారు ఇట్లా దండం పెడుతున్నట్టు చేతులు వేశారు కదా, చేతులు వేశారు కదా, ఇట్లా దండం పెడుతు వేశారు కదా. అక్కడ నేను ఉన్నా. ఎందుకు వచ్చారు అంటే సినిమా రిలీజ్కి టికెట్ రేట్లు పెంచమని ఎవరు? చిరంజీవి గారు వచ్చారు, రాజమౌళి, నారాయణమూర్తి గారు, కొరటాల శివ, ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళందరూ వచ్చారు. వస్తే చిరంజీవి గారికి కొంచెం హ్యాబిట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా అనుకుంటా మన కొంతమంది చూడు, కొంతమంది ఇటు గోల్డ్ గిలుకుంటా మాట్లాడుతుంటాం. చిరంజీవి గారు ఏమన్నా ఇట్లా ఈ సమాజం గురించి ఏం మాట్లాడుకోవాలి ఇట్లా అంటుంటారు ఎప్పుడు. అక్కడ చిరంజీవి గారిని అవమానించారని కదా. నేను నిజంగా జగన్ గారి కార్యకర్తను కదా, నేను ఒక జర్నలిస్ట్ మీరు పక్కన్నా కానీ చిరంజీవి గారే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించి బయటికి వెళ్ళాడు. చెప్పంటారు ఏంటో? పవన్ కళ్యాణ్ చెప్పేది అదే, మా అన్నయ్యని అవమానించారు చెప్తున్నా. అంటే రమేష్ అన్న, నేను అథెంటికేట్గా ఎప్పుడు చెప్తాను, సాక్ష్యం లేకుండా ఉన్న గాల్లో తొయ్యను. అందరూ వచ్చారు, అందరూ ఒకళ్ళొకళ్ళకు మాట్లాడుతున్నారు. రాగానే చిరంజీవి గారు లోపల రాగా దండం పెట్టి లేచి మన సీఎం గారు తన పక్కనే రానా అని పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇట్లా ఇంత దగ్గర కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడారు. చిరంజీవి గారు ఏమన్నారంటే, సీఎం గారు ఇది మాకు టికెట్లు రేటు పెంచాలి, కొద్ది ఇది మాకు ప్రాబ్లం ఉంది, లేకపోతే కొంచెం ఇది కాదు, ఈవెన్ కాదు అని. అందుకని మీరు ఏమన్నా అనుకోండి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఈ మాకు ఇవ్వాలి అన్నాడు. ఎవరైనా ముఖ్యమంత్రిని ఎదురుగా పెట్టుకొని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అనుకోండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి అని అన్నా అనుకో, ఇట్లా చొక్కాపట్టుకు లాక్కెళ్ళరు బయటికి సెక్యూరిటీ వాళ్ళు. చిరంజీవి గారు ఆ మాట అనగానే జగన్ గారు ఏమన్నారు తెలుసా? ఇంతే తల్లి సాక్షి అన్నా, ఇన్ కేసు మీరు పోసాన్ని బిళ్ళపెత్తున్నాడు అని మీరు అనుకుంటే మీరందరూ సీఎంఓకి రండి విజయవాడ, ఆ వీడియో అక్కడ తీస్తారు. ఆ వీడియో ఇప్పటికీ ఉంది. ఎందుకు సార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కోపం మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ప్రభుత్వం చూపిస్తుంది అనేది ఒక ఆరోపణ. ఎందుకు టికెట్ల ధరలు పెంచకపోవడం, సినిమా ఇండస్ట్రీని నిర్వీర్యం చేస్తున్నారనే పేరు ఎందుకు వస్తుంది? ఆ రమేష్ ఎంత ఘోరంగా నాకు తెలుసా? నేను అనడం లేదు, ఒక ఆరోపణ అని కూడా చెప్పాను. ఏమన్నా సినిమా ఇండస్ట్రీ కేవలం చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆ కుటుంబం మీద ఉన్న కోపం పూర్తిగా సినిమా ఇండస్ట్రీని నిర్వీర్యం చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ ఎదగకుండా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరల విషయంలో కానీ అనేక అంశాల విషయంలో కానీ సినిమా ఇండస్ట్రీని, తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కుతున్నారని. అవునా? ఓ మాట చెప్తాను. చిరంజీవి గారు మొత్తం వచ్చారు కదా, ఆయన పెంచమన్నాడు. ఇష్టం లేకపోయినా జగన్ గారికి పెంచారు. పెంచిన తర్వాత 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత ఈడ బొక్కబడిపోయింది, అందరికీ లాస్ అయిపోయింది. ఈ రేట్లు పెంచడం వలన సినిమా బాగపోతే మ్యాట్కి వెళ్ళిపోతున్నారు. వామ్మ హీరో సినిమా మ్యాట్కి బొక్కబడిపోతే కొమ్మురికిదని మళ్ళీ సీఎం గారి దగ్గరే మళ్ళా ప్రభుత్వంతో ఏమండి మళ్ళీ తగ్గించండి, పెంచొద్దులే. వాళ్ళే వచ్చి విజయవాడ దాకా రేట్లు పెంచమన్నారు, మళ్ళీ ఇక్కడ కూర్చొని రేట్లు తగ్గించమన్నారు. 2 వాళ్ళేగా. ఇప్పుడు నీకు అర్థమైందా? మీకేమనిపిస్తుంది సార్?
మీరు 5 ఏళ్ల కాలంలో చూశారు సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు ఏపీ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది, మీరు సాటిస్ఫై అయ్యారా దాని పట్ల? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చెప్తా మీకు. నేను ఉన్నాను కాబట్టి, ఇవన్నీ సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి. ఎప్పుడు మీటింగ్ ఉంటే ఒక వీడియో పెడతారు అథెంటికేట్గా. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, అన్న ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది, ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది, ఇక్కడ కూడా మీరు సినిమా ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, దానికి ఏం కావాలని నేను చేస్తా స్వయంగా అన్నమాట సీఎం గారు. ఇక్కడ ఎవరికైనా మీకు స్టూడియోలు కావాలా, నేను స్థలం ఇస్తా. 5 ఎకరా కావాలా, 10 కావాలా, 20 కావాలా, ఎవరైనా రండి, స్టూడియోలు కట్టుకోండి, నేను ఇస్తా, ఫ్రీగా ఇస్తా, చీప్గా ఇస్తా. లేదు అందరూ వస్తున్నారు, ఇళ్ల స్థలాలు కావాలి, ఇళ్ల స్థలాలు మొత్తం ఇస్తా, చీపెస్ట్గా ఇస్తా, మీరు రండి. అక్కడ డెవలప్ అయిపోయింది ఆల్రెడీ, తెలంగాణ డెవలప్డే, హైదరాబాద్ డెవలప్ అయింది, మీరు కూడా వస్తే మేము కూడా ఇక్కడ బాగుంటుందన్న, అన్నీ ఇస్తాను, మీకేం కావాలో చెప్పండి అన్నీ ఇస్తాను అందరి ముందు అన్నాడు. అన్న ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి చెప్తాడు? మీరు